గారికి జోహార్ జోహార్. జోహార్ సహజ కవి అందశ్రీ గారికి జోహార్ జోహార్. మరి ఈరోజు ఒక తెలంగాణ దిగ్గజం సాహిత్యవేత్త మరి సహజ కవి అయినటువంటి అందశ్రీ గారు ఈరోజు మన కళాకారులందరినీ విడిచిపెట్టిపోవడం ఈ తీరని లోటు మా కళాకారులందరికీ, ఈ ప్రపంచానికి ఒక వన్నెనిచ్చినటువంటి ఒక పాటగాడు, ఒక రచయిత ఈరోజు మమ్మల్ని అందరినీ విడిచిపెట్టిపోవడం మా తెలంగాణ కళాకారులకు తీరని లోటుగా భావిస్తున్నాం. మరి తను ఈరోజు లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికే రాష్ట్ర గీతం కాకుండా ఎన్నో వేల పాటలు రాసి ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమంలో కూడా తన వంతు పాత్రను ఎంతో పోషించినటువంటి ప్రజా కళాకారుడు, ప్రజా వాగ్గేయకారుడు, కవి, గాయకుడు, రచయిత ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టకపోవడం చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నాము. మరి ఈ సందర్భంగా మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. మరి తను రాసినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రచయితల వేదిక అందరం సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. మరి తను రాసినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. తను ప్రపంచానికి అందించినటువంటి పాటలు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, పాటలు రాసి మన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం అందించినటువంటి కళాకారుడు, కవి. జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం, ముకోటి పాటలను మన ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మా మిత్రుడు కుమారు, మా ఉపాధ్యక్షుడు కుమార్ గారు కూడా తన నోట ఒక పాట, అనంతరం మా జమ్మన్న కూడా ఒక పాట అందిస్తాడు. తనను యాడ్ చేసుకుంటాడు. ఎన్నో గీతాలు రాసినప్పటికీ కూడా మరి చాలా గొప్పనైన గీతాలు రాసినట్టు మన అందశ్రీ గారికి కూడా మన నివాళులు అర్పిస్తూ మాయమైపోతున్నాడమ్మా అందశ్రీ గారు గొప్ప కవి, రచయిత మన మధ్యలో లేకపోవడం మరి తీరని విద్యార్థిని గురి చేస్తూ ఆయన పాడినటువంటి పాటలు, రచనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న పాట మరి అందశ్రీ రాసినటువంటి పాట ద్వారా స్మరించుకుంటూ చూడాస కాని తల్లి పిల్లి నవ్వుల్లో నాగవల్లి
గారికి జోహార్ అందశ్రీ గారికి